అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పూర్వి ఏదైతే న్యూ టెక్స్ట్ బుక్‌ను ఏపీ 7థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఇంగ్లీష్‌కి సంబంధించి టోటల్ మీకిక్కడ అన్ని పాఠ్యాంశాలు కూడా ఇవ్వబడ్డాయి. దీని తర్వాత ఉన్న పాఠ్యాంశాలన్నీ కూడా మీకిక్కడ కనబడుతున్నాయి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. అట్లానే గ్రామర్ అంశాలు ప్రతీదీ కూడా ఈ ప్లే లిస్ట్‌లోనే మీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ అయితే వస్తాయి. వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్‌నైతే యాక్సెస్ చేయొచ్చు. లేని పక్షంలో తెలీదనుకుంటే చివర్లో ఈ విధంగా ఎండ్ కార్డ్స్ అనేవొస్తాయి. ఎండ్ స్క్రీన్స్. వీటి ద్వారా కూడా టోటల్ సిలబస్‌ని యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లే లిస్ట్ ఏదైతే ఉందో 7థ్ క్లాస్ ప్లే లిస్ట్ పూర్వి టోటల్ ప్లే లిస్ట్‌ని మీకు యాస్ ఎ రిప్లైగా పంపిస్తాను. టోటల్ సిలబస్‌ని మీరు చాలా తక్కువ సమయంలోనే కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి సే ద రైట్ థింగ్ అంటే సరైన సమయానికి సరైన మాట మాట్లాడటం. సే ద రైట్ థింగ్ సరైన మాట మాట్లాడడం అన్నమాట. ఇక్కడ మనకు కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు. అందులో మొదటి ప్రశ్న వచ్చేసి వాట్ డస్ అతిథి దేవో భవ మీన్ అన్నారు. అతిథి దేవో భవ అంటే అర్థం ఏంటి అని అడగడం జరిగింది. అతిథి అంటే గెస్ట్ అన్నమాట. అతిథి అంటే గెస్ట్. దేవో భవ అంటే గెస్ట్ ఎలాంటి వ్యక్తి అంటే దేవునితో సమానము అని అర్థం. గెస్ట్ ఎటువంటి వ్యక్తి? ద గెస్ట్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అని. ఈక్వివల్ అంటే అలా అని అన్నమాట. దేవునితో ఆ విధంగా అది అర్థం. వాట్ డస్ అతిథి దేవో భవ మీన్ అంటే గెస్ట్ ఈజ్ ఈక్వివాలెంట్ టు గాడ్ అని అర్థం అన్నమాట. అంటే అతిథి దేవుడు లాంటి వాడు. అతనికి మనం ఏదైనా సత్కార్యం, ఏదైనా మంచి ఏమైనా చేస్తే అంటే జాగ్రత్తగా, గౌరవంగా ఏందంటే నీ ఇల్లాగనుకోండి అనేసి అతన్ని జాగ్రత్తగా చూసుకుంటే దేవుడికి ఆ సత్కారం చేసినట్టు, సత్కార్యం కూడా చేసినట్టు అన్నమాట. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు బి పొలైట్ టు గెస్ట్? ఎందుకని గెస్టుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి? ఎందుకు చూసుకోవాలి అంటే సోషల్ రిలేషన్‌షిప్స్ అనేవి ప్రాపర్‌గా ఉండడానికి అండ్ రెసిప్రోసిటీ అంటే ఇచ్చిపుచ్చుకోవడం. ఇతను గౌరవంగా చూస్తే నెక్స్ట్ ఏదైనా అవసరమైనప్పుడు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు అతను కూడా ఏం చేస్తాడు అంటే జాగ్రత్తగా ఇతన్ని కూడా మర్యాదపూర్వకంగా చూసుకుంటాడు. కాబట్టి ఎందుకు చూసుకోవాలి అంటే పొలైట్‌గా ఇట్ స్ట్రెంథెన్స్ హ్మ్. ఇట్ స్ట్రెంథెన్స్ సోషల్ రిలేషన్‌షిప్స్ లేకపోతే రిలేషన్‌షిప్స్. బంధాల్ని ఏం చేస్తాయంటే గట్టిగా ఉంచుతాయి. ఓకే. అలా గాకుండా మా ఇంటికొస్తే ఏం తెస్తారు? మీ ఇంటికొస్తే ఏమిస్తారు? అన్నట్టు ఉందనుకోండి. దౌడు తీయడమే. ఇంగ అసలు ఆ వ్యక్తిని ఎవరు పిలవరు. అసలు అలాంటి వ్యక్తిని ఏం చేస్తారు అంటే అసలు సొసైటీలో గౌరవం కూడా ఇయ్యరు. అబ్బో! వాడు పెద్ద పిసినారోడు రా. జనరల్‌గా ఒకటుందనమాట. ఏంది? మా ఇంటికొస్తే ఏం తెస్తారు? మీ ఇంటికొస్తే ఏమిస్తారు? ఈ విధమైనటువంటిదైతే ఉండకూడదనమాట. చూస్ ద స్టేట్మెంట్స్ దట్ డిస్‌ప్లే పొలైట్ బిహేవియర్ వెన్ యూ హావ్ గెస్ట్ ఎట్ హోమ్. పిల్లలు ఇప్పుడు ఇంటికొచ్చినప్పుడు జనరల్‌గా ఎలాంటి బిహేవియర్ ఉంటుంది? పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఎలాంటి బిహేవియర్ ఉంటుంది? అది మనకిక్కడ క్లియర్ కట్‌గా తెలుస్తుందనమాట. ఎలాంటి బిహేవియరల్ చేంజెస్ అనేవి ఉంటాయి. అంటే పెద్దవాళ్ళు గెస్ట్‌ని రిసీవ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది? అండ్ చిన్న పిల్లలు గెస్ట్‌ని రిసీవ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది? చూడండి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అది కరెక్టా కాదా అనేది మనం చూద్దాం. ఆఫర్ ద గెస్ట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. రాంగానే ఇంటికి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చామనుకోండి. ఇస్తామా లేదా? అది పొలైట్ బిహేవియరా కాదా? యెస్. పొలైట్ బిహేవియర్. ఎంక్వైర్ అబౌట్ ద వెల్ బీయింగ్స్ ఆఫ్ ద గెస్ట్. అందరూ బాగున్నారా? క్షేమమేనా? అని కనుక్కోవడం. యెస్. అది కూడా మంచి బిహేవియరే. పొలైట్ బిహేవియరే అది కూడా. ఆస్క్ ద గెస్ట్ వెన్ దే వుడ్ లీవ్. వచ్చిన గెస్టుల్ని ఎప్పుడు వెళ్ళిపోతారు మీరు అని అడగడం. ఇది కరెక్టేనా? కానీ చిన్న పిల్లలు ఇళ్లలో ఉన్నారనుకోండి అడిగేదదే. నాయనమ్మ లేకపోతే అమ్మమ్మ ఎప్పుడు వెళ్ళిపోతావు నువ్వు? రాంగానే. బాగున్నావా? అంటే జస్ట్ తెలీదు వాళ్ళకి. ఎప్పుడు ఏది వాడాలో తెలీదు. కాబట్టి ఎప్పుడు వెళ్తావు నువ్వు?
ఇట్లా ఉంటుందన్నమాట. కొంతమంది అంటే నాయనమ్మలు అలా వస్తే ఈ విధమైన ఉంటుంది. అండ్ ఇది కరెక్ట్ బిహేవియర్ అయితే కాదు. పిల్లలకి సంబంధించి జనరల్‌గా ఇలాంటివి జరుగుతుంటాయి. పెద్దోళ్ళైతే అలా అనరు. కామెంట్ క్రిటికల్లీ అబౌట్ ద హ్యాబిట్స్ ఆఫ్ గెస్ట్. గెస్ట్‌కున్నటువంటి ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో వాటిని విమర్శించడం. ఏంది ఇలా జేస్తారా? ఏంది అలా జేస్తారా? అని కామెంట్ జేయడం. అది కూడా కరెక్ట్ బిహేవియర్ కాదు. అకంపెనీ ద గెస్ట్ టు ద డోర్ వెన్ దే లీవ్. ఎళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు వెళ్లి డోర్ దాకా సాగనంపడం. ఇది కరెక్ట్ బిహేవియర్. కాబట్టి ఈ 2, 3, 4 అనేది ప్రాపర్ పొలైట్ బిహేవియర్స్ కింద పరిగణించబడవు. కానీ చిన్న పిల్లలు ఏం జేస్తారంటే ఈ విధంగానే చేస్తూ ఉంటారనమాట. తర్వాత గెస్ట్‌ని డోర్ దాకా తీసుకెళ్ళడం, వచ్చినప్పుడు వాటర్ ఇవ్వడం, అలానే ఎలా ఉన్నారని అడగడం అనేది పొలైట్ బిహేవియర్ కిందకి వస్తుంది. సమ్‌టైమ్స్ యూ ఫైండ్ దట్ న్యూ ఫ్రెండ్స్ ఇన్ క్లాస్ ఆర్ రూడ్ వైల్ డిసగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్ ఆన్ సర్టెన్ ఇష్యూస్. వర్క్ ఇన్ గ్రూప్స్. కొంతమంది ఎడ్డెం అంటే తెడ్డెం అంటుంటారు. కరెక్ట్ అయినా గానీ కొంతమంది దాన్ని విభేదిస్తారనమాట. హౌ వుడ్ యూ డీల్ విత్ సచ్ ఏ సిట్యుయేషన్? అలాంటి సిట్యుయేషన్‌ని ఎలా డీల్ జేస్తారు? షేర్ అట్‌లీస్ట్ 3 వేస్ ఇన్ విచ్ యూ కెన్ డూ థిస్. ఒక 3 రకాలుగైనా చెప్పండి. ఎట్లా మీరు డీల్ జేస్తారు ఇలాంటి విషయాలననేది. ఇందులో ఏందంటే కామ్‌గా ఉండడం అనేది బెస్ట్ అనమాట. స్టే కామ్. కామ్‌గా ఉండడం అనేది బెటర్ వే. ఇంకోటేందంటే కొంచెం జాగ్రత్తగా మిడిల్ వే ఏదైతే ఉందో దాని గురించి చూడడం ఇద్దరికీ ఆహ్, ఏకీభవించినప్పుడు మిడిల్ వేని చూసుకోవడం అనేది కరెక్ట్ అనమాట. ఇప్పుడు యాక్టివిటీస్ తర్వాత మనం సే ద రైట్ థింగ్ అనేటటువంటి పాఠంలోకి అడుగు పెడుతున్నాం. దిస్ ఈజ్ అ హ్యూమరస్ ప్లే. ఇది నవ్వు తెప్పించేటటువంటి లెసన్ అనమాట ఇది. మనకు నవ్వు తెప్పిస్తుందనమాట. నవ్వు తెప్పించేటటువంటి పాఠ్యాంశం ఇది. ప్లే అంటే నాటకం. ఇన్ విచ్ మదర్ అడ్వైజెస్ హర్ డాటర్ టు సే ద రైట్ థింగ్ అట్ ద రైట్ టైమ్. సరైన సమయంలో సరైన విధంగా మాట్లాడమని ఒక తల్లి ఏం చెప్తుంది అంటే తన కూతురికి నచ్చజెబుతుంది. సరైన టైంలో సరైన విధంగా మాట్లాడాలి. హౌఎవర్ వెన్ గెస్ట్స్ అరైవ్. అయితే గెస్టులు వస్తారు ఇంటికి, అతిథులొస్తారు. ద డాటర్ హిలారియస్‌లీ ఫర్గెట్స్ హర్ మదర్స్ గైడెన్స్. తన తల్లి తనకేదైతే మార్గదర్శకం చేసిందో, గైడెన్స్ అంటే మార్గదర్శకత్వం. ఓకే. మార్గదర్శకత్వం చేసిందో ఆ విధంగా గాకుండా హిలారియస్‌లీ అన్న నవ్వు తెప్పించే విధంగానే మర్చిపోతుంది తాను. ఇక్కడ హ్యూమరస్ ప్లే అంటే నవ్వు తెప్పించే నాటకం. అండ్ హిలారియస్‌లీ ఫర్గెట్స్ అన్న నవ్వు తెప్పించే విధంగా తాను మర్చిపోయి, ఒక సిట్యుయేషన్‌లో మాట్లాడాల్సింది ఇంకో సిట్యుయేషన్‌లో, ఇంకో సిట్యుయేషన్‌లో మాట్లాడాల్సింది ఇంకో రకంగాను మాట్లాడి మనకి నవ్వు తెప్పిస్తుందన్నమాట. రీడ్ ద ప్లే. ఈ నాటకాన్ని చదవండి. టు ఫైండ్ ఔట్ హౌ షీ కమిట్స్ బ్లండర్స్. ఏ విధంగా తాను తప్పులు చేస్తుందో, చిన్న చిన్న పొరపాట్లు చేస్తుందో ఈ పాప. అండ్ ఎంబరాసెస్ ద గెస్ యాజ్ వెల్ యాజ్ హర్ మదర్. అన్‌కంఫర్టబుల్ చేస్తుందనమాట. అంటే వాళ్ళు కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతారు. అసలు ఆ అమ్మాయి సమక్షంలో ఉండడానికే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అండ్ ఎట్లాగైనా సరే ఇక్కడి నుంచి పారిపోవాలిరా నాయనా అని అనిపిస్తుంది ఆ పాప యొక్క బిహేవియర్ చూస్తే. తన తల్లి చాలా చక్కగా చెప్తుంది. ఈ సిట్యుయేషన్‌లో ఇలా మాట్లాడాలమ్మా, ఇలా మాట్లాడాలమ్మా. కానీ ఈ పాప మాత్రం తన నోరనమాట. అంటే మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడేస్తుంది. ఆలోచన లేకుండా తర్వాత నాలుక కరుచుకుంటుంది. మేరీ షా ఏ యంగ్ గర్ల్. ఇప్పుడు స్టార్టింగ్‌లోనే మేరీ అనేటటువంటి అమ్మాయిని మనకు పరిచయం చేశారు. ఈ అమ్మాయే ప్రధాన పాత్రధారి మనకి మేరీ. తర్వాత మిసెస్ షా మేరీ యొక్క తల్లిగారనమాట. తర్వాత మిసెస్ హార్డింగ్. ఈమె ఎవరంటే మిస్టర్ హార్డింగ్ యొక్క భార్య. మిస్టర్ హార్డింగ్ చాలా చాలా ధనవంతుడనమాట. వెల్తీ మ్యాన్ అంటే ధనవంతుడు. ఈ హార్డింగ్ యొక్క భార్యే మనకిప్పుడొచ్చేటటువంటి మిసెస్ హార్డింగ్ గెస్ట్ అనమాట. ఆమెతో పాటు మిసెస్ లీ కూడా రావడం జరుగుతుంది. మిసెస్ లీ ఎవరంటే మిస్టర్ హార్డింగ్ యొక్క సిస్టర్ అనమాట. ఆమెకు పెళ్ళైపోయింది. ఇప్పుడు వచ్చే అతిథులు ఎవరు అంటే మిసెస్ హార్డింగ్ అండ్ మిసెస్ లీ. ఎక్కడికి వస్తున్నారు వీళ్ళిద్దరూ?
షా వాళ్ళ ఇంటికి వస్తున్నారు. సో, షా వాళ్ళు ఇప్పుడు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. షా వాళ్ళ ఇంటికి మిసెస్ హార్డింగ్ అండ్ మిసెస్ లీ ఇద్దరు రాబోతున్నారు. ఇప్పుడు మేరీ షా రెడీగా ఉంది వాళ్ళని వీలైనంత ఇబ్బంది పెట్టడానికి. ఇక్కడ ఎంబ్రాసెస్ అంటే అన్‌కంఫర్టబుల్, ఇబ్బంది పెట్టడం అన్నమాట. ఈ అమ్మాయే మేరీ షా. ఈమె మిసెస్ షా అన్నమాట. ఇప్పుడు షా ఫ్యామిలీకి రాబోతున్నారు వాళ్ళు. ఏం జరుగుతుంది ఏంటో చూద్దాం. సీన్ 1. మిసెస్ షా అంటే తల్లి అన్నమాట. ద రూమ్ లుక్స్ క్లీనర్ నౌ. ఇప్పుడు రూమ్ చాలా చక్కగా ఉంది. క్లీన్‌గా ఉంది. పుట్ దట్ కోట్ అవే ఇన్ యువర్ బెడ్‌రూమ్. అక్కడ తగిలించిన కోట్ ఉంది. అది తీసుకెళ్ళి నీ బెడ్‌రూమ్‌లో పెట్టుకో. దిస్ రూమ్ ఈస్ నాట్ ద ప్లేస్ ఫర్ కోట్స్. ఈ రూమ్‌లో నీ కోట్, పై కోట్ అయన్నీ కూడా పెట్టుకోకూడదు అనేసి తల్లి చెబుతుంది పిల్లకి. మిసెస్ హార్డింగ్ అండ్ మిసెస్ లీ సూన్ బీ హియర్. ఇక్కడ మిసెస్ హార్డింగ్, హార్డింగ్ వాళ్ళ భార్య అండ్ మిసెస్ లీ, హార్డింగ్ వాళ్ళ సిస్టర్, వీళ్ళిద్దరు కూడా రాబోతున్నారు. అండ్ దే వోంట్ వాంట్ టు సీ దాట్. ఇక్కడికి వచ్చేస్తారు వెంటనే. అండ్ ఈ మురికిగా ఉండేటటువంటి నువ్వు పెట్టేటటువంటి బట్టలు అవన్నీ వాళ్ళు ఏమో చూడరు, చూడాలనుకోవట్లేదు. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, నీట్గా ఉండాలి ప్లేస్ అనేసి చెప్పడం తల్లి యొక్క ఉద్దేశం అనమాట. మేరీ ఇప్పుడు అమ్మాయి చెప్తుంది, ఆ చిన్నపిల్ల, యు ఆర్ ఆల్వేస్ టెల్లింగ్ మీ టు పుట్ థింగ్స్ అవే. ఎప్పుడు కూడా ఆ వస్తువు అక్కడ పెట్టు, ఈ వస్తువు ఇక్కడ పెట్టు, జాగ్రత్తగా నీట్గా ఉండనే చెప్తుంటావు. ఎస్ ఐయామ్. యూ లీవ్ యువర్ క్లోత్స్ ఆల్ ఓవర్ ద హౌస్. అవును, నేను ఎప్పుడు అది తీసి ఇక్కడ పెట్టు, ఇక్కడ తీసి అక్కడ పెట్టు అని చెప్తా ఉంటా. ఎందుకంటే నువ్వు ఎప్పుడు నీ బట్టల్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తావు. అందుకనే ఇది తీసి అక్కడ పెట్టమ్మా, అది తీసి ఇక్కడ పెట్టమ్మా అని చెప్తుంటా. మేరీ చెప్తుంది, ఐఎమ్ నాట్ చైల్డ్. నేనేం చిన్నపిల్లని కాదమ్మా. ప్రతి చిన్నపిల్లోడు చెప్పే మాట ఇదే, నేనేం చిన్నపిల్లోడిని కాదని. మిసెస్ షా, నో యు ఆర్ నాట్. అవును నిజమే, నువ్వు చిన్నపిల్లవు కాదమ్మా. సో ప్లీజ్ కీప్ యువర్ క్లోత్స్ ఇన్ యువర్ ఓన్ రూమ్. అందుకే చెప్తున్నా, నీ రూములో నీ బట్టల్ని పెట్టుకో. వేరే చోట డ్రాయింగ్ రూమ్లో లేకపోతే అతిథులు కూర్చునేటటువంటి రూముల్లో అక్కడ పెట్టకూడదు. మేరీ, ఆ అమ్మాయి చెప్తుంది, వై ఆర్ దోస్ టూ విమెన్ కమింగ్ హియర్. ఎందుకని వాళ్ళిద్దరు వస్తున్నారమ్మా. హూ ఈజ్ మిస్సెస్ హార్డింజ్. ఈ హార్డింజ్ ఎవరు? హార్డింజ్ వాళ్ళ ఆవిడెవరు ఈమె? ఎందుకని ఈ మిస్సెస్ లీ అండ్ మిస్సెస్ హార్డింజ్ ఎందుకు వస్తున్నారు చెప్పు అని అడుగుతుంది తల్లిని. మిసెస్ షా, షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎ వెల్తీ మ్యాన్ మిస్టర్ హార్డింగ్. విషయం ఏంటంటే మిస్టర్ హార్డింగ్ అనేటటువంటి చాలా పెద్ద ఉన్నోడు ఉన్నాడు, బాగా డబ్బులు ఉన్నోడు. ఆమె యొక్క భార్య ఈ మిసెస్ హార్డింగ్. హీ హాస్ జస్ట్ బాట్ ఏ బిగ్ హౌస్ ఇన్ ల్యాండ్ఫీల్డ్. ల్యాండ్ఫీల్డ్లో ఇప్పుడే రీసెంట్గానే ఈ హార్డింగ్ అనేటటువంటి వ్యక్తి ఒక పెద్ద ఇల్లు కొన్నాడు. దే లివ్డ్ ఇన్ లండన్ బిఫోర్. వాళ్ళు ఇంతకుముందు లండన్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ల్యాండ్ఫీల్డ్లో మరి ఇల్లు కొనుక్కొని అక్కడికి షిఫ్ట్ అవుతున్నారు. షీ ఈస్ కమింగ్ టు హ్యావ్ ఎ టాక్. కాబట్టి మిసెస్ హార్డింగ్ అండ్ మిసెస్ లీ ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ల్యాండ్ఫీల్డ్లో వాళ్ళు మరి కొత్త పరిచయాలనేవి పెంచుకోవాలి కదా, అందుకని వస్తున్నారు. ఐ మెట్ హర్ ఇన్ ఏ షాప్ అండ్ ఆస్క్ హర్ టు కమ్. నేను ఒక షాప్లో వీళ్ళని కలవడం జరిగింది, ఇద్దరిని, మిసెస్ హార్డింగ్ అండ్ మిసెస్ లీని. సో కాబట్టి వాళ్ళని నేను ఇంటికి ఆహ్వానించాను. ఓ, ఐ హావ్ సీన్ హర్ చిల్డ్రన్. ఓహో అట్లానా, షాప్లో వెలిసావా, వాళ్ళ పిల్లల్ని నేను చూసా. దే ఆఫెన్ కమ్ అలాంగ్ ద రోడ్. వాళ్ళు రోడ్డు వెంబడి నడుస్తూ ఉంటారు. హూ ఈజ్ మిసెస్ లీ? మిసెస్ హార్డింగ్ ఓకే నాకు తెలుసు, వాళ్ళ పిల్లలు కూడా నాకు తెలుసు. ఈ మిసెస్ లీ ఎవరు? మిసెస్ షా చెప్తుంది అనమాట. షీ ఈజ్ మిస్టర్ హార్డింగ్ సిస్టర్. హార్డింగ్ ఉన్నాడే వాళ్ళ యొక్క చెల్లి, సిస్టర్. షీ హాస్ బీన్ స్టేయింగ్ విత్ దెమ్ ఫర్ ఏ వైల్. ఆమె కొన్నాళ్ళ నుంచి వీళ్ళతో పాటే ఉంటుంది. మేరీ, వాట్ ఆర్ యూ గోయింగ్ టు టాక్ అబౌట్. వీళ్ళు వచ్చారనుకో మా మిసెస్ హార్డింగ్ అండ్ మిసెస్ లీ, ఏం మాట్లాడతావు అని అడుగుతుంది మేరీ అనేటటువంటి అమ్మాయి తన తల్లితో. మిసెస్ షా, ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, అన్నీ మాట్లాడతా. వన్ డే యూ విల్ హ్యావ్ టు గో టు సమ్ ఆఫ్ దీస్ హౌసెస్ యువర్ సెల్ఫ్. కొంత నీకు ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు ఓన్గా వెళ్ళిళ్ళకి నువ్వు వెళ్ళాల్సి వచ్చింది, విజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ టాక్ టు ద పీపుల్ దేర్, వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే సోషల్ రిలేషన్షిప్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్తుంది అనమాట. మేరీ, అప్పుడెప్పుడో ఎందుకుమా, ఐ కెన్ టాక్ నౌ.
ఇప్పుడే మాట్లాడతా. అప్పుడు సంగతి ఏందో. ఐ హావ్ బీన్ ఏబుల్ టు టాక్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నీకు తెలీదు నేను నోరిప్పానంటే గంటల కొద్దీ మాట్లాడుతానే ఉంటా. ఇతరులకి ఇసుగు రావాలే తప్ప. మిసెస్ షా తల్లి చెప్తుంది. యెస్ దట్స్ ట్రూ. నిజమే. నువ్వు నోరు విప్పితే మాట్లాడుతానే ఉంటావు. యూ ఆల్వేస్ టాక్ టూ మచ్. నువ్వు మామూలుగా గాదు వసపెట్టవి. మాట్లాడుతానే ఉంటావు. బట్ డస్ ఎనీవన్ వాంట్ టు హియర్ ద థింగ్స్ దట్ యూ సే? విషయం ఏందంటే నువ్వు చెప్పే మాటల్ని ఎవరైనా వినాలనుకుంటారా? వినేటటువంటి శక్తి పాపం వాళ్ళకుంటుందా? విని బతకగలరా? మేరీ ఐ కెన్ టాక్ వెరీ వెల్ వెన్ ఐ లైక్. నాకిష్టం ఉంటే నేను చాలా బాగా మాట్లాడతానమ్మా. నీకు తెలీదు. ఐ విల్ స్టే విత్ యూ టుడే. ఈరోజు ఉంటాను నీతో. టాక్ టు దెమ్ వెన్ యూ కమ్. వాళ్ళొచ్చినప్పుడు నేను మాట్లాడతాను చూడు నా సత్తా ఏందో, నా మాట్లాడే మాటల పటిమ అంటే ఏంటో. మిసెస్ షా తల్లి. ఓ ఐ డోంట్ థింక్ సో. వద్దమ్మా. నువ్వు వాళ్ళతో సరిగ్గా మాట్లాడతావని అనుకోవట్లా. యూ కెన్ గో అవుట్ ఫర్ ఏ వాక్. వాళ్ళు మిసెస్ హార్డింగ్ అండ్ మిసెస్ లీ రాగానే నువ్వు వెళ్ళిపో. వాకింగ్కి వెళ్ళిపో. ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యూ డూ దట్. నువ్వు ఇంట్లో ఉండొద్దు. నువ్వు అసలు వెళ్ళిపో. ఉండొద్దు అసలు ఇక్కడ. ఓకే. ఇంట్లో మాత్రం ఉండొద్దమ్మా నువ్వు. మేరీ అమ్మాయి అడుగుతుంది. వాయ్ ఎందుకు? మిసెస్ షా తల్లి చెప్తుంది. ఇఫ్ యూ స్టే విత్ మీ, నాతో గనక ఉంటే యూ మే నాట్ ద సే రైట్ థింగ్. నువ్వు అసలు నీ నోరు కుదరదమ్మా. కరెక్ట్గా చెప్పు. నీ నోరు అస్సలు కుదరదు. ఏది పడితే అది మాట్లాడతావు. సరైన సమయానికి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడవు నువ్వు. మేరీ అమ్మాయి చెప్తుంది చిన్నపిల్ల. ఐ నో ద రైట్ థింగ్స్ టు సే. నాకు తెలుసు ఏం మాట్లాడాలో. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అండ్ థింగ్స్ లైక్ దట్. అంతేగామా. లెట్ మీ స్టే టుడే. ఈరోజు ఉన్నీమా. ఐ కెన్ డూ ఇట్ వెరీ వెల్. నేను అద్భుతంగా అదరగొడతాగా. ఐ విల్ షో యూ. నేనేంటో చూపిస్తా. ఎనీ వన్ కెన్ టాక్. ఎవరైనా మాట్లాడగలరు మా. నేను కూడా మాట్లాడతా. నాకు అవకాశం ఇరాదు. మిసెస్ షా తల్లి చెప్తుంది. యూ మే స్టే ఇఫ్ యూ లైక్. నీకు కనుక నచ్చితే నువ్వు ఉండొచ్చు. బట్ టేక్ కేర్. కానీ జాగ్రత్త. ఐ వాంట్ టు నో మిసెస్ హార్డింగ్ వెల్. నేను ఆమెని చాలా బాగా స్టడీ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ హర్ టు ఆస్క్ మీ టు గో టు దేర్ హౌస్. నేను ఆమె చేత ఎట్లాగైనా సరే మెప్పు పొంది వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలి. కొత్తగా ఏదైతే ఇల్లు కొన్నారో ఆ ఇంటికి నేను ఆహ్వానించబడాలి. అది నా టార్గెట్. దాన్ని దయచేసి పాడు చేయమాకు. నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఉండు. లేకపోతే వాకింగ్కి వెళ్ళిపో. దేర్ ఈస్ నాట్ మచ్ టు డూ హియర్ ఇన్ ల్యాండ్ఫీల్డ్. ల్యాండ్ఫీల్డ్లో పెద్దగా చేయగలిగేది ఏమీ లేదు. అండ్ ఐ వాంట్ టు నో సమ్ మోర్ పీపుల్. ఈ ల్యాండ్ఫీల్డ్లో ఉన్నటువంటి జనాల్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సోషల్ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నా. ఐ వాంట్ సమ్ మోర్ ఫ్రెండ్స్ హియర్. నాకు ఇంకొంతమంది ఫ్రెండ్స్ కావాలి. సో టేక్ కేర్ వెన్ యూ సే ఎనీథింగ్. ఏదైనా మాట్లాడేటప్పుడు మేరీ చాలా జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు మాత్రం ఇబ్బంది పెట్టమాకు వాళ్ళని. నేను ఎందుకంటే మిసెస్ హార్డింగ్ అండ్ మిసెస్ లీతో స్నేహం అనేది నాకు కావాలి ఎట్టి పరిస్థితిలో. అది ఆ టార్గెట్. మేరీ టెల్ మీ వాట్ టు సే. ఓకే. నువ్వు కొంచెం ట్రైనింగ్ ఇవ్వచ్చు నాకు. ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేయి. మిసెస్ షా ఐ కాంట్ టెల్ యూ ఎవ్రీథింగ్. ప్రతిదీ చెప్పలేను. సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. బట్ యూ విల్ ఆల్వేస్ బీ రైట్ ఇఫ్ యు ఆర్ కైండ్ టు పీపుల్. కానీ నువ్వు కొంచెం జనాలకి దయ కలిగి ఉండాలి. పాపం ఇతరుల యొక్క ఆనందాన్ని కోరుకోవాలి నువ్వు. సే థింగ్స్ దట్ విల్ ప్లీజ్ దెమ్. వాళ్ళకి ఏం నచ్చుతుందో అది మాట్లాడు. దెన్ దే విల్ లైక్ యూ. అప్పుడు వాళ్ళు నిన్ను మెచ్చుకుంటారు. లాఫ్ ఏ లాట్. బాగా నవ్వు. ఎక్కువగా నవ్వు. అండ్ ట్రై టు మేక్ దెమ్ లాఫ్ టు. వాళ్ళని కూడా నవ్వించడానికి ప్రయత్నించు. అండ్ ఇఫ్ ఎవ్రీ వన్ స్టాప్ టాకింగ్ సే సంథింగ్ టు మేక్ దెమ్ టాక్ అగైన్. కొన్నిసార్లు విషయాలు లేకుండా ఆగిపోద్ది. బ్రేక్ పడుద్ది మాటలకి. అప్పుడు నువ్వు మాటలు కలుపు. మాట్లాడు. అప్పుడు మాట్లాడు. దే డోంట్ వాంట్ టు సిట్ హియర్. ఏదో వచ్చి ఊరికే కూర్చోవడానికి రారు వాళ్ళు. లుక్ ఎట్ ద ఫ్లోర్. కింద గచ్చు ఇవన్నీ ఎట్లా ఉన్నాయని చూడడానికి రారు వాళ్ళు. వితౌట్ స్పీకింగ్. ఏం మాట్లాడకుండా ఊరికే ఇల్లు చూసుకొని, గచ్చు వంక చూసుకొని, కింద చూసుకొని, ఫ్లోర్ వంక చూసుకొని దానికి కాదు వచ్చేది వాళ్ళు. థింక్ ఆఫ్ సంథింగ్ టు సే. ఆలోచించు. కొత్తగా మాటలు కలుపు. వాళ్ళతో స్నేహం చేయి. వాళ్ళు మనల్ని ఇంటికి పిలవాలి. ల్యాండ్ఫీల్డ్లో కొన్న కొత్త ఇంటికి మనల్ని ఆహ్వానించాలి. మన స్టేటస్ని పెంచే పని చేయి అనేసి మిసెస్ షా కూతురైనటువంటి మేరీకి హితబోధ చేసింది. ఐ కెన్ డూ దాట్. అంతేనా? నేను చేసేస్తామా సింపుల్. దేర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ టు సే. ఏదైనా మాట్లాడొచ్చు. అబ్బో చాలా టాపిక్స్ ఉంటాయి. మస్ట్ ఐ డూ ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా చేయాలా?
అంటే డాన్స్‌లు, పాటలు ఏమైనా పాడాలంటావా ఏంది? అని. మిసెస్ షా వెన్ దే ఆర్ రెడీ టు లీవ్ వాళ్ళు ఒకవేళ ఎళ్ళిపోతాం అన్నారనుకో, డోంట్ జంప్ ఔట్ ఆఫ్ యువర్ చైర్ అండ్ లుక్ గ్లాడ్లీ ఎట్ ద డోర్. అబ్బా! ఎంత మంచి మాట చెప్పారు. ఎళ్ళిపోతారా? అని నీ చైర్‌లో నుంచి ఒక్క దూకి చక్కగా ఫేస్ వెలుగుతున్నట్లు పెట్టావనుకో మామూలుగుండదు. యూ మస్ట్ లుక్ సారీ వెన్ దే వాంట్ టు లీవ్. మేమెళ్తామండి అనంగానే, అయ్యో! ఎళ్ళిపోతారా? ఎళ్తారా మీరు? అయ్యో! అంత తొందరగా ఎందుకండి? అంత తొందర ఎందుకు? ఉండండి కాసేపు అని అనాలా. మొహం దిగాలుగా పెట్టాలా. మేరీ వాట్ షాల్ ఐ డూ వెన్ దే వాంట్ టు గో? అదేందమ్మా వాళ్ళు ఎళ్ళిపోతానంటే నేను మాత్రం ఏం చేసేది? మిసెస్ షా ఆస్క్ దెమ్ టు స్టే ఎ లిటిల్ వైల్ లాంగర్. ఇంకొంచెం సేపు ఉండండి. మీ ఇల్లేనండి ఇది. మొహమాట పడమాకండాను. జస్ట్ సే మస్ట్ యూ గో? అయ్యో! వెళ్ళాలా? కాంట్ యూ స్టే? అరే ఉండరాదా? ఇది గుర్తుపెట్టుకోండి బాగా. మస్ట్ యూ గో? వెళ్ళాలా అండి అప్పుడే? కాంట్ యూ సే? కాంట్ యూ స్టే? కొద్దిసేపు ఉండొచ్చుగా? ఆర్ సంథింగ్ లైక్ దట్. అలా జస్ట్ అలా మాట్లాడు. అంత తొందరగా ఎళ్లి ఏం జేస్తారండి ఇంటికెళ్ళి? ఉండండి అను. యూ లైక్ దెమ్. నీకు వాళ్ళు బాగా నచ్చుతారు. అండ్ యూ వాంట్ దెమ్ టు స్టే. అండ్ వాళ్ళని ఏందంటే నువ్వు ఉండాలని కోరుకుంటున్నావు కాబట్టి బాగా నచ్చుతావు. అండ్ యూ మస్ట్ లెట్ దెమ్ అండర్‌స్టాండ్ థట్. అండ్ మీరు ఉండాలండి. ఈ ఇల్లు మీదేనండి. ఉండండి. కంఫర్టబుల్‌గా ఉండండి. అది వాళ్ళకి అర్థం గావాలా. థాట్స్ నాట్ వెరీ హార్డ్. ఈ పిల్ల చెప్తుంది. ఈజ్ ఇట్? అంతేనా? పెద్ద కష్టం ఏం గాదయి. ఐ విల్ రిమెంబర్ థట్. ఈజీగా గుర్తుండిపోద్ది. మస్ట్ యూ గో? వెళ్ళాలండి. కాంట్ యూ స్టే? అయ్యయ్యో! ఆహ్, ఏముందండి. ఏం జేస్తారు? ఉండరాదా? మస్ట్ యూ గో? వెళ్ళాలా? కాంట్ యూ స్టే? ఉండరాదా? అంటే ఏందంటే వల్లె వేస్తుంది దాన్ని. ఈ పదం, ఈ ఫ్రేజ్ వాడాలా, వాడాలా అనేసి వల్లె వేస్తుందన్నమాట. ఇది ఎంతటి ఉత్పాదానికి దారి తీస్తుందో మనకు చివర్లో అర్థమవుతుంది. మిసెస్ షా థాట్స్ రైట్. అంతే. నౌ టేక్ యువర్ కోట్ టు యువర్ రూమ్. ఇప్పుడు నీ పై కోట్‌ని ఏం చేస్తావంటే నీ గదికి తీసుకెళ్ళిపో అండ్ చేంజ్ ఇంటూ క్లీన్ డ్రెస్. అండ్ మంచి డ్రెస్ ఏసుకో. యూ మస్ట్ లుక్ నైస్ వెన్ దే కమ్. నువ్వు చాలా రిచ్ కిడ్ లాగా కనిపించాలా. అండ్ చాలా బాగుండాలి కూడా. అండ్ ఇఫ్ ఎవ్రీవన్ స్టాప్స్ టాకింగ్, సే సంథింగ్ కైండ్ టు మేక్ దెమ్ టాక్ అగైన్. ఏదైనా మాట్లాడడం ఆపారనుకో మిసెస్ లీ అండ్ మిసెస్ షార్లీ, నువ్వేం చేయాలి? నువ్వు మాటలు కలపాలి. అండ్ డోంట్ సే ఎనీథింగ్ దట్ విల్ మేక్ దెమ్ యాంగ్రీ. వాళ్ళకి బాధ గాని, కోపం కలిగించే మాటలు గాని ఏమాత్రం మాట్లాడొద్దు. ఓకే. నువ్వేం జేయాలి అంటే, మాటలు ఆపేస్తే వాళ్ళు అటు ఇటు చూస్తా ఉంటారు. వెళ్తా ఉన్నా అప్పుడు అయ్యో! అప్పుడే వెళ్ళాలా? ఉండండి కాసేపని నువ్వు కొన్ని మాటలు కలపాలి. నిన్ను వాళ్ళు మెచ్చుకోవాలి. చాలా మంచి పిల్ల. అరే భలే! మంచి విషయాలు తెలిసినటువంటి పిల్ల అనేసి నిన్ను మెచ్చుకోవాలాళ్ళు. మేరీ ఐ విల్ రిమెంబర్. ఐ హావ్ ఆఫెన్ డన్ హార్డర్ థింగ్స్ దాన్ థిస్. నేను ఖచ్చితంగా గుర్తుంచుకుంటా. దీనికన్నా కష్టమైన విషయాలు ఎన్నో డీల్ చేశాం. ఇదో పెద్ద లెక్క. నేను డీల్ చేస్తాగామా నీకెందుకు? నువ్వు అసలు గమ్మునుండు. నేను చూసుకుంటా గానీ, నిన్నెందుకు వాళ్ళింటికి నిన్ను ఎత్తుకెళ్తారంతే. ఆ విధంగా నేను మొత్తానికి ఏదో ఒకటి చేస్తా చూడు అనేసి పాప చాలా ధైర్యంగా అండ్ రెడీగా ఉందన్నమాట. మిసెస్ లీ కోసం అండ్ మిసెస్ హార్డింగ్ కోసం. అండ్ వాళ్ళు రాంగానే ఈ అమ్మాయి చేసే అటాక్ ఇయన్నీ గూడా మనల్ని భయంకరమైన నవ్వు తెప్పిస్తాయి. రెడీగా ఉండండి. పార్ట్ 1 అయిపోంగానే లెట్ అస్ డిస్కస్ అనేదుంది. అది మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ ద టేబుల్ గివెన్ బిలో బేస్డ్ ఆన్ సీన్ 1 ఆఫ్ ద ప్లే. ఏదైతే మనం ప్లే చూసామో నాటకం, దానికి సంబంధించినటువంటి టేబుల్ ఒకటి ఇచ్చారు. సీన్ 1కి సంబంధించి సీన్ 1 ఆఫ్ ది ప్లే అన్నమాట. అన్ ఎగ్జాంపుల్ హాస్ బీన్ డన్ ఫర్ యూ. ఎట్లా చేయాలనేది ఒక ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. షేర్ యువర్ ఆన్సర్స్ విత్ యువర్ క్లాస్‌మేట్స్ అండ్ ద టీచర్. ఆన్సర్స్ అనేవి మీ ఫ్రెండ్స్‌తో, టీచర్‌తో మీరు రాసిన తర్వాత చూయించండి అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మొట్టమొదట స్పీకర్. ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి. ఆ తర్వాత ఏం మాట్లాడారు? అలా మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. మిసెస్ షా ముందు. ఎవరీమా మిసెస్ షా అంటే మేరీ షా వాళ్ళ అమ్మగారు. ద రూమ్ లుక్స్ క్లీనర్ నౌ. ఇప్పుడు రూమ్ బాగుంది. పుట్ దట్ కోట్ అవే ఇన్ యువర్ బెడ్‌రూమ్. నీ కోట్ తీసుకెళ్ళి బెడ్‌రూమ్‌లో నీ యొక్క రూమ్‌లో పెట్టేసుకో. టు ఇన్‌స్ట్రక్ట్ మేరీ టు కీప్ ద రూమ్ టైడీ. టైడీ అంటే ఏంది? క్లీనర్ అనమాట. రూమ్‌ని క్లీన్‌గా ఉంచే ఉద్దేశంతో వాళ్ళ అమ్మగారు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ
టైడీ అంటే క్లీన్ అని అర్థం. మేరీ, యు ఆర్ ఆల్వేస్ టెల్లింగ్ మీ టు పుట్ థింగ్స్ అవే. నువ్వు ఎప్పుడు కూడా ఇది తీసి అక్కడ పెట్టు, అక్కడ తీసి ఇక్కడ పెట్టు అని చెప్తుంటావు అని. కారణం ఏంటి? కారణం ఏంటంటే మేరీకి యాక్చువల్‌గా అంటే ఇక్కడ ఈ మాట ఎందుకంది? మేరీ ఆ అమ్మాయి చిన్నమ్మాయి, "నువ్వు నాకెప్పుడు అది తీసి ఇక్కడ, ఇక్కడ తీసి అక్కడ అట్లా పెట్టమంటావు" అని. ఏం ఏం చెప్తుంది? ఈ పదాల ద్వారా వచ్చేటటువంటి ఫీలింగ్ ఏంటి? కారణం ఏంటి? ఈ సెంటెన్సు అమ్మాయి నోటి నుంచి వచ్చింది అంటే దానికి గల కారణం ఏంటి? ఎందుకు వచ్చిందంటే తన యొక్క ఫ్రస్ట్రేషన్‌ని బయట పెట్టుకోవడం కోసం. టు షో ఫ్రస్ట్రేషన్. టు షో హర్ ఫ్రస్ట్రేషన్. తనకి విసుగు పుడుతుంది. ఎన్ని సార్లు చెప్తామా అది తీసి ఇక్కడ, ఇక్కడ తీసి అక్కడ పెట్టమంటావు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ అనమాట. తర్వాత చూడండి, ఐ యామ్ నాట్ ఏ చైల్డ్. నేనేం చిన్న పిల్లని కాదు. ప్రతి చిన్న పిల్లోడు చెప్పేటటువంటి మాట ఇదే. నేను చిన్న పిల్లోడిని కాదు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఎవరున్నారు ఇప్పుడు ఉన్న నలుగురిలో క్యారెక్టర్స్‌లో మనకు కనబడే వాళ్ళలో చిన్న పిల్ల ఎవరు? ఇట్స్ మేరీ. మేరీ అనేటటువంటి చిన్నమ్మాయి. ఐ యామ్ నాట్ ఏ చైల్డ్ అంటే తన ఉద్దేశ్యం ఏంటి? ఏందంటే టు సే షీ ఈస్ మెచ్యూర్. నేను చిన్నపిల్లని కాదంటే నాకంత మెచ్యూరిటీ ఉంది మా. నేను ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. ఏందంటే టు సే టిఓ టు సే షీ ఈస్ మెచ్యూర్. నాకు ఆ పరిపక్వత ఉంది. నాకు ఆ మానసిక పరిపక్వత ఉంది. నేను మాట్లాడగలను అనేటటువంటి విషయం అనమాట. మిసెస్ షా ఈ మళ్ళీ తల్లి గురించి. టు హైలైట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ కైండ్ యాజ్ ఎ వే టు ఎన్ష్యూర్ మేరీ సేస్ అప్రాప్రియేట్ థింగ్స్ వెన్ గెస్ట్స్ అరైవ్. కాబట్టి ఎవరైతే అతిథులు వచ్చారో వాళ్ళకి సరైన సమయంలో సరైన విధంగా మాట్లాడాలి అని చెప్పడం ఉద్దేశం. ఎట్లా? ఏ సెంటెన్స్ ద్వారా తెలియజేస్తానంటే మనం ఈ యొక్క పార్ట్ 1 గనక చూసినట్లయితే అందులో సే థింగ్స్ దట్ విల్ ప్లీజ్ దెమ్ అనేటటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో మిసెస్ షా గారి ఈ సెంటెన్స్ మనకేందంటే ఇతరుల్ని జాగ్రత్తగా పలకరించాలి. ఓకే. కైండ్ దయ కలిగి మాట్లాడాలి. విసుగు కలిగించకూడదు. బాధ కలిగించకూడదు ఇతరులని మన మాటల ద్వారా అని దీని ద్వారా అయితే మనకి అర్థమవుతుంది. సే థింగ్స్ దట్ విల్ ప్లీజ్ దెమ్. ఈ విధంగా తల్లి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇదండి ఈ విధంగా మనం ఫుల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకో ప్రశ్న చూడండి. డూ యూ థింక్ మేరీ విల్ బి ఏబుల్ టు ఫాలో హర్ మదర్స్ అడ్వైస్ సక్సెస్ఫుల్లీ వెన్ మిసెస్ హార్డింగ్ అండ్ మిసెస్ లీ విజిట్? మీరు అనుకుంటున్నారా ఏదైతే వాళ్ళ అమ్మగారు చెప్పారో యాజ్ ఇట్ ఈజ్‌గా మేరీ ఫాలో అవుతుందని? వై ఆర్ వై నాట్? ఎందుకు అమ్మాయి చేయగలదైతే ఎందుకు చేయగలదు? చేయలేకపోతే ఎందుకు చేయలేదు? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా ఉద్దేశంలో మామూలుగా మేరీ సక్సెస్‌ఫుల్ అవ్వదు. నో. సరిగా ఏదైతే అడ్వైస్ ఉందో అది ఫాలో అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఎవరైతే ఈ అమ్మాయి మేరీ షా ఉందో షీ ఈజ్ యాక్చువల్‌గా తాను ఇమ్మెచ్యూర్. ఓకే. ఐయామ్ నాట్ ఏ చైల్డ్ అని ఏదైతే అంటుందో అండ్ దాని ద్వారా ఏం అర్థమవుతుంది అంటే మేరీ ఈజ్ ఇమ్మెచ్యూర్. అంత పరిపక్వత అనేది ఇంకా సాధించలేదు. కానీ నేనేం చిన్న పిల్లను గాదు. ఆ ఉద్దేశం ఏందంటే చేతులు, కాళ్ళతో దోగాడేటటువంటి అంత చిన్న పిల్లను కాదు అనేటటువంటి ఉద్దేశం అయి ఉంటుంది. ఇక్కడేందంటే తల్లిగారి యొక్క మొత్తం అడ్వైస్‌ని, సలహాని పాటిస్తుందా మేరీ అంటే నో. పాటించదు. పాటించలేదు. ఎందుకు అంటే మేరీ ఈజ్ స్టిల్ ఇమ్మెచ్యూర్. ఇంకా ఆ అమ్మాయికి ఇంకా పరిపక్వత అనేది రాలేదు. అండ్ షీ ఈజ్ టాకెటివ్. ఇంకో విషయం ఏందంటే ఆ అమ్మాయి మామూలు గాదు.
టాకిటివ్, వసపెట్ట ఏదో ఒకటి మాట్లాడుతానే ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి తల్లి చెప్పేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం కూడా పాటించడం కుదరదు ఆమెకున్నటువంటి క్యారెక్టర్స్ని బట్టి. ఇదండి ఈ విధంగా లెటస్ డిస్కస్ అనేది మనం కంప్లీట్ చేసాం. పార్ట్ 2 ఆఫ్ ది సీన్ 2 ఆఫ్ ది ప్లేకి మనం వెళ్దాం. ఇప్పుడు మనం సీన్ 2కి వచ్చేసాం. ఇక్కడ అతిథులు వచ్చేసారు. ఈమె వచ్చేసి మేరీ వాళ్ళ అమ్మగారు మిసెస్ షా, అమ్మాయి మేరీ షా. ఇక వీళ్ళిద్దరు వచ్చినటువంటి అతిథులు మిసెస్ హార్డింగ్ అండ్ మిసెస్ లీ అన్నమాట. ఇక వీళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో అనేది చూద్దాం. ముందుగా వాళ్ళ అమ్మగారు స్టార్ట్ చేశారనమాట. మిసెస్ షా, సో యూ లైక్ ల్యాండ్ ఫీల్డ్ మిసెస్ హార్డింగ్? ఐఎమ్ వెరీ గ్లాడ్. మిసెస్ షా స్టార్ట్ చేసింది కాన్వర్సేషన్. కాబట్టి మీకు ల్యాండ్ ఫీల్డ్ బాగా నచ్చింది అంతేనా? నాకు చాలా సంతోషంగా ఉందండి మిసెస్ హార్డింగ్ అని. ఎస్, వీ లైక్ ఇట్ వెరీ మచ్. మాకు చాలా బాగా నచ్చిందండి. ఇట్స్ నాట్ సేమ్ యాజ్ లండన్. ఇది లండన్ లాగా లేదు. బట్ దెర్ ఆర్ సమ్ వెరీ నైస్ పీపుల్ హియర్. చాలా మంచోళ్ళు ఉన్నారండి. వీ హ్యావ్ ఫౌండ్ ఏ గుడ్ హౌస్. మంచి ఇల్లు మాకు ఇక్కడ దొరికింది, మేము కొనగలిగాం. నో వన్ సేస్ ఎనీథింగ్ మోర్ అండ్ మిసెస్ షా లుక్స్ ఎట్ మేరీ. ఇక ఏం పెద్దగా మాటలు లేవు, ఎవరేం మాట్లాడలా. అండ్ మిసెస్ షా ఏం చేసిందంటే మేరీ వంక చూసింది. తల్లి ఏం చేసిందంటే మేరీ వంక చూసింది అనమాట. స్టార్ట్ చేయి, ఎవరేం మాట్లాడలా, ఏదో ఒక మాట అన్నాను, ఆమె ఒక మాట అంది ఆపేసింది. సో ఇక మేరీ నువ్వు మాట్లాడమ్మా అన్నట్టుగా తల్లి ఏం చేసిందంటే పిల్ల వంక చూసింది మేరీ. వాట్ ఎ బ్యూటిఫుల్ చిల్డ్రన్ యూ హ్యావ్ మిసెస్ హార్డింగ్. ఐ హ్యావ్ ఆఫెన్ సీన్ దెమ్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. మిసెస్ హార్డింగ్, మీ పిల్లల్ని నేను చూశాను. వాళ్ళు రోడ్డు మీద వెళ్ళడం, వాకింగ్ అలాంగ్ ద రోడ్ వెంబట నడుస్తూ ఉండడం చూశాను. అండ్ చాలా మంచిగా బాగున్నారు, వాళ్ళు చాలా అందంగా ఉన్నారు అనేసి మిసెస్ హార్డింగ్ని పలకరించింది అనమాట. ఓ, ఐ హ్యావ్ నాట్ ఎనీ చిల్డ్రన్. అయ్యో, నాకు అసలు పిల్లలు లేరే. మేరీ మరి ఎవరిని చూసి ఏమనుకుందో మిసెస్ హార్డింగ్ని అడిగింది అనమాట. మీ పిల్లలు చాలా చక్కగా ఉన్నారండి అనేసి. వెంటనే మిసెస్ హార్డింగ్ అంది, అసలు నాకు పిల్లలే లేరు. మేరీ, ఓ ఎస్ యూ హ్యావ్, ఐ హ్యావ్ సీన్ దెమ్. లేదని మీకు తెలియదు, మీకున్నారు. అంటే మిసెస్ హార్డింగ్‌కి తెలీదు పాపం ఆమెకి పిల్లలున్న సంగతి. మేరీ షా గుర్తు చేస్తుంది. పిల్ల గుర్తు చేస్తుందనమాట. లేదు లేదు, మీకు పిల్లలున్నారండి. ఐ హావ్ సీన్ దెమ్. నేను చూసా. ఎ లిటిల్ బాయ్ అండ్ లిటిల్ గర్ల్. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. చిన్న పిల్లలు. అంటే పాపం తల్లికి కూడా తెలియకుండానే పిల్లలున్నారు. మరి ఈ పాప గుర్తు చేస్తుంది. నాట్ వెరీ ప్లీజ్డ్. తల ఏంది ఈ అమ్మాయి. ఐ హావ్ నో చిల్డ్రన్ బిలీవ్ మీ. నాకు పిల్లలు లేరమ్మా, నమ్ము. మేరీ, ఓ అప్పుడు అంటుంది, ఆహా అలానా, లేరా మీకు. మిసెస్ షా క్వైట్లీ, దే మస్ట్ బి సమ్ వన్ ఎల్సెస్ చిల్డ్రన్. వాళ్ళు వేరే పిల్లలు అయి ఉంటారులే అమ్మా. హ్యావ్ యూ మెట్ మిస్టర్ బెస్ట్? మీరు మిస్టర్ బెస్ట్ని కలిశారండి మిస్టర్ షా అంటుంది తల్లిగా కవర్ చేస్తూ. హీఈస్ ఎ నైస్ మ్యాన్, హీ లివ్స్ నియర్ యూ. అండ్ మిసెస్ బెస్ట్ ఉన్నాడు కదా, మిస్టర్ బెస్ట్ ఉన్నాడు కదా, అండ్ ఆయన మీకు దగ్గరలోనే ఉంటాడు. అతన్ని కలిశారా మీరు అని తల్లి ఏం చేస్తుందంటే కవర్ చేసింది. లేని పిల్లల్ని మిసెస్ హార్డింగ్‌కి మేరీ అంటగట్టేసింది. మొదటి తప్పు దొర్లిందనమాట. మేరీ, ఓహ్! మిస్టర్ బెస్ట్. హి లివ్స్ హియర్ అండ్ హి వర్క్స్ ఇన్ లండన్. ఓహ్! మిస్టర్ బెస్టా, నాకు తెలుసుగా అని మొదలుపెట్టింది ఈ పాప. తల్లి ఏమడిగింది? మేడం మీకు తెలుసా అనేసి మిస్టర్ హార్డింగ్‌ని అడిగితే మేరీ అందుకుంది. ఓహ్! మిస్టర్ బెస్ట్, హి లివ్స్ హియర్ అండ్ హి వర్క్స్ ఇన్ లండన్. ఇక్కడ ఉంటాడు ల్యాండ్‌ఫీల్డ్‌లో. కానీ లండన్‌కెళ్ళి మరి పని చేస్తుంటాడు. హి గోస్ ఆల్ ద వే టు లండన్ బై ట్రైన్ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు పొద్దున్నే ఎళ్తాడు లండన్‌కి. అండ్ దెన్ హి కమ్స్ ఆల్ ద వే బ్యాక్ బై ట్రైన్ ఎవ్రీ నైట్. మళ్ళీ ఒక ట్రైన్ ఒకటి పట్టుకొని లండన్ టు ల్యాండ్‌ఫీల్డ్ మళ్ళీ వచ్చేస్తాడు. హి లివ్స్ ఇన్ ట్రైన్స్. ఏందో ట్రైన్‌లో బతుకుతుంటాడు. షీ లవ్స్. ఇక మేరీ నవ్వుతూ ఉంటుందన్నమాట. అసలు ఏందిది? ట్రైన్‌లో వెళ్ళడం ఏంది? ట్రైన్‌లో రావడం ఏంది? వెళ్ళడం ఎందుకు? రావడం ఎందుకు? వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఈస్ థట్? అసలు ఏం జీవితం అది? వై డు పీపుల్ డూ థింగ్స్ లైక్ దట్? ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. జనరల్‌గా మా వర్కింగ్ ప్లేస్‌లు ఉంటాయి. ఎక్కడో దూరాన ఉంటాయి. ఒక 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు ఉంటాయి. ఏం చేస్తాం? ఆ వర్కింగ్ ప్లేస్‌కి దగ్గరగా మనం తీసుకోలేం. అందుకని ఏం చేస్తామంటే ట్రావెల్ చేస్తాం. అందుకే బస్సులున్నాయి, ట్రైన్‌లున్నాయి. కానీ ఈ పిల్లకి వింతగా ఉంటుంది. అదేం జీవితం? ట్రైన్‌లో ఎళ్ళడం, ట్రైన్‌లో రావడం, సగం జీవితం ట్రైన్‌లోనే అయిపోతుందిగా. దే డు నాట్ నో హౌ టు లివ్. ఎలా బ్రతకాలో ఈళ్ళకసలు తెలీదండి మిస్టర్ బెస్ట్ లాంటోళ్ళకి.
పాప చెప్తుంది. అండ్ హీ రీడ్స్ 2 న్యూస్ పేపర్ ఇన్ ద ట్రైన్ ఎవ్రీ డే. అండ్ హీ రీడ్స్ 2 న్యూస్ పేపర్స్ ఇన్ ద ట్రైన్ ఎవ్రీ డే. పొద్దున ఓ న్యూస్ పేపరు, సాయంత్రం ఓ న్యూస్ పేపర్ చదువుతాడు. హీ నెవర్ రీడ్స్ ఎ బుక్. పుస్తకం చదువుకోవచ్చుగా. బట్ హి ఈజ్ ఓన్లీ ఎ బ్యాంకర్ అండ్ బ్యాంకర్స్ కాంట్ థింక్. జస్ట్ బ్యాంకర్ అండి. బ్యాంక్‌లో పనిచేసేవాడు. బ్యాంకర్స్‌కి అసలు బుర్రుండదు. అనేసి మేరీ ఏదేదో మాట్లాడుతుంది. వాళ్ళమ్మ చెప్పింది అదే గదా! ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నా? మిస్టర్ బెస్ట్ గురించి మాట్లాడుతున్నా. పొద్దున్నే ఎళ్తాడు, సాయంత్రం వస్తాడు. ల్యాండ్‌ఫీల్డ్ టు లండన్, లండన్ టు ల్యాండ్‌ఫీల్డ్. అండ్ అక్కడ మరి ట్రైన్‌లోనే ఉండి 2 న్యూస్ పేపర్‌లు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి చదువుకుంటాడు. పుస్తకాలు కూడా చదవడు. ఆలోచించడం రాదు. బ్యాంకర్‌లకి అసలు బుర్రుండదు అంది మేరీ. మిసెస్ లీ, మై బ్రదర్ ఈజ్ ఎ బ్యాంకర్. హార్డింగ్ ఉన్నారు గదా! మిస్టర్ హార్డింగ్. ఈ హార్డింగ్స్ యాక్చువల్‌గా ఏంది? అతనొక బ్యాంకర్. ఏం చెప్తుంది ఇండైరెక్ట్‌గా? అండ్ మిస్టర్ హార్డింగ్ కూడా ఏముండదు, బుర్ర లేదనేసి తేల్చేసింది ఈ అమ్మాయి. అదే మిసెస్ లీకి అర్థమైంది. హి గోస్ టు లండన్ బై ట్రైన్ ఎవ్రీ మార్నింగ్ అండ్ కమ్ బ్యాక్ వెరీ నైట్. అండ్ హార్డింగ్ పరిస్థితి అదే. ఎవరైతే మిసెస్ హార్డింగ్స్ ఉన్నారో వాళ్ళ ఆయన అయినటువంటి మిస్టర్ హార్డింగ్స్ కూడా ఇంతే. ఎట్లా అయితే మిస్టర్ బెస్ట్ ఎళ్తాడో ల్యాండ్‌ఫీల్డ్ టు లండన్, లండన్ టు ల్యాండ్‌ఫీల్డ్ ఎళ్తాడో ఇప్పుడు ఇతను కూడా అదే విధంగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. హి రీడ్స్ 2 న్యూస్ పేపర్స్ ఇన్ ద ట్రైన్ ఇన్ ద మార్నింగ్ అండ్ అనదర్ ఎవ్రీ నైట్. ఎళ్ళేటప్పుడు ఓ న్యూస్ పేపర్ చదువుతాడు మిస్టర్ హార్డింగ్స్ కూడా. అండ్ వచ్చేటప్పుడు న్యూస్ పేపర్ చదువుతాడు. అంటే ఏందంటే ఇండైరెక్ట్‌గా మిస్టర్ బెస్ట్‌ని అన్నా గాని ఆ అమ్మాయి వీళ్ళ బ్రదర్‌ని అన్నట్టే. మిసెస్ లీ యొక్క బ్రదర్‌ని తిట్టినట్టే అనమాట. అంటే మిస్టర్ బెస్ట్‌కే గాదు, మిస్టర్ హార్డింగ్స్ కూడా ఏం లేదు, బుర్ర అనేది లేదు. ఓహ్! ఐ యామ్ సారీ. ఐ డిడ్ంట్ నో. ఓహ్! సారీ అండి. సారీ. నాకంతగా తెలీదు. మిస్టర్ హార్డింగ్స్ కూడా ఇదే పరిస్థితి అని తెలీదు. మిసెస్ షా, బ్యాంకర్స్ ఆల్వేస్ హావ్ టు రీడ్ ఎ లాట్ ఆఫ్ న్యూస్ పేపర్స్. అండ్ ఇప్పుడు ఎవరైతే మిస్టర్ హార్డింగో వాళ్ళ ఆవిడ. ఆ! యాక్చువల్‌గా ఆమైతే ఏం మాట్లాడట్లా. అండ్ మిసెస్ షా ఎవరైతే ఉన్నారో తల్లి కవర్ చేస్తుంది ఇప్పుడు. మేరీ ఏం చెప్పింది? సారీ చెప్పింది. సారీ అండి నాకు తెలీదు. అండ్ మిస్టర్ బెస్ట్ గురించి చెప్పాను. అండ్ మిస్టర్ హార్డింగ్స్ గురించినటువంటి ప్రస్తావన కాదు ఇది అనేసి అర్థం అనమాట. ఆ తల్లి కవర్ చేస్తుంది. బ్యాంకర్స్ ఆల్వేస్ హావ్ టు రీడ్ లాట్ ఆఫ్ న్యూస్ పేపర్స్. బ్యాంకర్లు ఎవరైతే బ్యాంక్‌లో పనిచేస్తారో వాళ్ళు మార్కెట్ ఇయన్నీ చాలా ఉంటాయి. వాటి గురించి అవగాహన ఉండాలి. ఎప్పుడు వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. దాని గురించినటువంటి అవగాహన కలిగి ఉండాలి కాబట్టి వాడు న్యూస్ పేపర్‌లో ఎక్కువ చదువుతారు. డూ యూ నో మిసెస్ బెస్ట్? ఇప్పుడు అడుగుతుంది. వాళ్ళ ఆవిడ తెలుసండి మీకు అనేసి తెలుస్తుంది. షీ ఈజ్ ఎ నైస్ వన్. ఆమె చాలా మంచి ఆమె. ఐ లైక్ హర్. ఆమెను నేను బాగా ఇష్టపడతాను అని. మేరీ అమ్మాయి అందుకుంది. ఇక వీళ్ళకి డైలాగులు లేవండి. ఎవరైతే మిసెస్ లీ ఉన్నారో అండ్ మిసెస్ హార్డింగ్స్ ఉన్నారో వాళ్ళకసలు డైలాగులు లేవు. బట్ హావ్ యూ సీన్ హర్ క్లోత్స్? మా అసలు ఆ బట్టలు చూసావా? ఈ పిల్ల అంటుంది. షీ గోస్ ఔట్ ఇన్ ఎ బ్లూ డ్రెస్ విత్ రెడ్ కోట్ ఓవర్ ఇట్. షీ లావ్స్ మళ్ళీ పగలబడి నవ్వింది. అసలు ఆమె స్టైల్ తెలుసా? బ్లూ డ్రెస్ ఏసుకునిద్ది. దాని పైన రెడ్ కోట్ ఏసుకునిద్ది. 2 కూడా ఏందంటే డార్క్ కలర్స్ అనమాట. ఈ అమ్మాయికి నవ్వొస్తుంది. బ్లూ డ్రెస్ మీద రెడ్ కోట్. అసలు ఆమెకి అసలు డ్రెస్సింగ్ సెన్స్ లేదు అన్నట్టుగా మేరీ ఏం చేస్తుంది అంటే పగలబడి నవ్వుతుంది వెటకారంగా. అయితే ఇది ఎక్కడ దెబ్బ తగిలిద్దో చూద్దాం. ఇప్పుడు ఈ దెబ్బ విసిరిన రాయి, మేరీ షా విసిరిన రాయి, పాప విసిరిన రాయి ఎవరికి తగిలింది అంటే మిసెస్ బెస్ట్‌కి అంది గానీ మిసెస్ హార్డింగ్‌కి గట్టిగా తగిలింది. ఇప్పుడు ఇందాక మిస్టర్ బెస్ట్‌ని వేళాకోళం ఆడింది మేరీ షా. అది ఎవరికి తగిలింది? మిస్టర్ హార్డింగ్‌కి తగిలింది. అండ్ మిసెస్ లీకి కోపమొచ్చింది. తన బ్రదర్‌ని అన్నదని. ఇప్పుడు మిసెస్ హార్డింగ్‌కి తగిలింది. హార్డ్‌గా తగిలింది. ఐ హావ్ ఎ బ్లూ డ్రెస్. నాకు కూడా నీలం డ్రెస్ ఉంది. అండ్ ఐ హాఫెన్ పుట్ ఆన్ మై రెడ్ కోట్. దాని మీద నేను రెడ్ కోట్ ఏసుకుంటా ఎట్ ద సేమ్ టైమ్. మిసెస్ షా తల్లి ఏం జేయాలో అర్థం గాట్లా ఈమెకి. ఏది ఇసిరినా గానీ మొత్తానికి తల మాత్రం పగులుతుంది ఈమెకి. ఐ లైక్ బ్లూ డ్రెస్ అండ్ రెడ్ కోట్స్. నో వన్ సేస్ ఎనీథింగ్. నాకు కూడా బ్లూ డ్రెస్, రెడ్ కోట్ అంటే ఇష్టమే. దాంట్లో ఏముంది అని తల్లి బాగానే కవర్ జేస్తుంది. పిల్ల మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. దూసుకెళ్తుంది. ఐ సా మిసెస్ కార్టర్ దిస్ ఆఫ్టర్‌నూన్. నేను మిసెస్ కార్టర్‌ని చూసాను. ఐ మెట్ హర్ ఇన్ ద స్ట్రీట్.
వీధిలో కలిసాను. నో వన్ సీస్ హర్ ఇన్ ద మార్నింగ్ బికాజ్ షీ ఆల్వేస్ స్టేస్ ఇన్ బెడ్ దెన్. పొద్దున్న పూట, తెల్లారుజామున అసలామె ఎవరికీ కనపడదు. ఎందుకంటే బెడ్ మీదే పొర్లాడుతా ఉంటది. అండ్ షీ ఈస్ ఆల్వేస్ ఆస్కింగ్ ద డాక్టర్ టు గో టు సీ హర్. అండ్ ఎప్పుడు కూడా అడిగిద్దనమాట. నన్ను చూడండి, నాకు ఒంట్లో బాగోట్లేదు అనేసి. ఐ కాంట్ అండర్‌స్టాండ్ విమెన్ హూ స్టే ఇన్ బెడ్ ఇన్ ద మార్నింగ్. అసలు పొద్దున్న పూట లేవకుండా బెడ్ మీదే ఎలా ఉంటారండి? అసలు పడిపోయి పొద్దున్న 5కి లేవాలా ఆడోళ్ళు? లేదే 9, 10, 11 అవుతున్న బెడ్ మీద ఎలా ఉంటారో తెలీదు. అండ్ వై మస్ట్ షీ ఆల్వేస్ ఆస్క్ ఫర్ ద డాక్టర్? అసలు నాకు తెలీదు ఈ మిసెస్ కార్టర్ ఎప్పుడు కూడా డాక్టరు, 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 డాక్టర్ చూయించుకుంటూ ఉంటుంది. ఐ హావ్ నెవర్ బీన్ టు ఎ డాక్టర్ ఇన్ మై లైఫ్. మేరీ చెప్తుంది బడాయిగా. అసలు నా జీవితంలో డాక్టర్ మొహం చూడలేదండి నేను. మిసెస్ కార్టర్ అట్లా కాదు. పొద్దున్నే లేవదు. బెడ్ మీదే పడిపోయి ఉంటది. అస్సలు నాకు అర్థం కాదు. ఈ ఆడోళ్ళు ఏందో ఈ పరిస్థితి. ఈసారి ఎవరికి గట్టి తగిలిందో చూద్దాం. మిసెస్ హార్డింగ్‌కి తగిలిందనమాట మళ్ళీ. ఐ స్టే ఇన్ బెడ్ ఇన్ ద మార్నింగ్ మై సెల్ఫ్. నేను కూడా అంతే ఉంటా. 10 దాకా అట్లా ఉంటా. 9, 10 దాకా ఉంటా. ఏమైంది? అన్నట్టుగా. మిసెస్ లీ ఐ ఆఫెన్ గో టు ద డాక్టర్. ఈసారి ఇద్దరికి తగిలిందట. మామూలుగా తగలలా, ఇద్దరికి నెత్తులు పోయినాయనమాట. ఎందుకంటే ఈ మిసెస్ కార్టర్ బెడ్ మీద పడుకునే ఉండిద్ది. ఎప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళిద్ది. అంటే తిట్టడం అనమాట. అస్సలు ఏందోనండి ఈ ఆడోళ్ళు అనేసి అంటుంది మేరీ. ఆ అమ్మాయి. ఇది వెంటనే ఈసారి ఈ దెబ్బ ఇద్దరికి తగిలిందనమాట. నేను పొద్దునైనా గాని నిద్రపోతాను. బెడ్ మీదే ఉంటాను. నో ప్రాబ్లమ్. అండ్ మిసెస్ లీ చెప్తుంది. నేను డాక్టర్ దగ్గరికెళ్తాను. ఏమైంది? అన్నట్టుగా. మేరీ ఓహ్! ఐ యామ్ సారీ. మళ్ళీ ఎవరు మాట్లాడరు. సారీ అండి. మిసెస్ షా. ఇక తల్లికొచ్చిన తిప్పలు మామూలు తిప్పలు కాదండి. డూ యూ నో మిసెస్ గ్రాంట్‌లీ? ఇప్పుడు మళ్ళీ మొదలెట్టి మిసెస్ గ్రాంట్‌లీ తెలుసండి, ల్యాండ్‌ఫీల్డ్‌కొచ్చారు కదా! వీళ్ళందరూ పరిచయం అయ్యారా? అని అడుగుతుందనమాట మిసెస్ బెస్ట్. మిసెస్ గ్రాంట్‌లీ. షీ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. మిసెస్ షా అడుగుతుందన్నమాట. నీకేమన్నా మిసెస్ గ్రాంట్‌లీ తెలుసా? నాకైతే బెస్ట్ ఫ్రెండ్ అండి. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకామ మిసెస్ గ్రాంట్‌లీ అని. మేరీ. బట్ షీ ఈస్ సో టాకటివ్. అసలు వసపెడతాండి. మాటలాడతానే మళ్ళీ అందుకుంది ఈ అమ్మాయి. అస్సలు అబ్బే! ఏం మాట్లాడతానే ఉండిద్దండి. టాక్టివ్ వుమన్ ఆర్ నాట్ వెరీ ఇంట్రెస్టింగ్. అదే అసలు మాట్లాడేవాళ్ళు పెద్ద ఇంట్రెస్టింగ్ కాదు. బాగుండరు. బాగుంటారా? మరి నువ్వు చేస్తుందేంటి మేరీ? మిసెస్ లీ. మై మదర్ ఈస్ వెరీ టాక్టివ్ వుమన్. మళ్ళీ ఎక్కడో విసిన రాయి ఎక్కడెక్కడో తగులుతుంది ఈళ్ళకి. మా అమ్మగారు కూడా బాగా మాట్లాడతారండి. మిసెస్ లీ. మేరీ. ఓహ్! ఐ యామ్ సారీ. ఐ డోంట్ నో. ఐ డిడ్న్ట్ నో. నో వన్ సేస్ ఎనీథింగ్. ఇక్కడ షాక్ పడుతుంది. ఎవ్వరు కూడా మాట్లాడడానికి లేదు. మొత్తం మేరీనే లాక్కొస్తుంది. నవ్వు పిప్పిస్తుందనమాట. ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడిద్ది. అది ఖచ్చితంగా దెబ్బ మాత్రం పడుతుందనమాట. బెడ్ మీదే ఉంటారు. డాక్టర్ దగ్గరికెళ్తాడు. అనంగానే ముందేమో ట్రైన్ గొడవ. మిస్టర్ బెస్ట్ దగ్గర. అది మిస్టర్ హార్డింగ్ వైపుకి వెళ్ళింది. మిసెస్ లీ ఖండించింది దాన్ని. తర్వాత బట్టల విషయంలో అన్నమాట. అది బ్లూ మీద రెడ్ ఎయడం. మిస్టర్ హార్డింగ్ నేను యేసుకుంటా గదా! అనడం. బెడ్ మీద ఉండడం. అది బెడ్ మీద ఉండేది మరి మిసెస్ హార్డింగ్స్‌కి తగిలింది అది గూడా. డాక్టర్ దగ్గరికెళ్ళేది మిసెస్ లీకి తగిలింది. టాక్టివ్ వుమన్ అంత బాగోరండి ఇదొచ్చేసి ఎవరికి తగిలింది? మిసెస్ లీకి తగిలింది. మై మదర్ ఈస్ వెరీ టాక్టివ్ వుమన్. మా అమ్మగారు బాగా మాట్లాడతారు. అసలు మాటలు ఆపరు. వేరే వాళ్ళ గురించి పట్టించుకోరు. మేరీ ఓహ్! ఐ యామ్ సారీ అండి. నాకు తెలీదండి క్షమించండి. మేరీ లుకింగ్ ఔట్ ఆఫ్ ద విండో. ఏదో ఒకటి మాట్లాడాలి గాబట్టి మాట్లాడాలి ఈ పిల్ల. చూడండి విండో బయట చూడండి. ఓహ్! దేర్ ఈస్ దట్ డాగ్ అగైన్. మళ్ళా వచ్చింది ఆ కుక్క. ఇట్ ఆల్వేస్ లుక్స్ వెరీ డర్టీ. అది అసలు చాలా అసహ్యంగా ఉండిద్ది. మురికి ఉండిద్ది. ఐ డోంట్ లైక్ డాగ్స్. డూ యూ? నాకస్సలు కుక్కలంటే ఇష్టం ఉండదండి. మీకు? మీకు ఇష్టమేనా? హూ వాంట్స్ ఎ డాగ్? ఎవరికి కావాలండి కుక్క? ద డాగ్ ఈస్ ఆల్వేస్ నియర్ అవర్ హౌస్. చూడండి ఆ కుక్క ఎప్పుడు మా ఇంటి దగ్గర తచ్చాడుతానే ఉంటుంది. వై డు పీపుల్ కీప్ డాగ్స్? అసలు ఎందుకు పెట్టుకుంటారు ఈ కుక్కల్ని ఇళ్లల్లో? హూ వాంట్స్ ఎ డాగ్? ఎవరికి కావాలండి ఈ కుక్కలు? వై డజంట్ ఇట్స్ ఓనర్ కీప్ ఇట్ క్లీన్? ఆళ్ళ ఓనర్ ఎవరో జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుకోవాలి గదా! హావ్ యూ సీన్ ఇట్? చూసారా మిసెస్ హార్డింగ్? మిసెస్ హార్డింగ్ చూసారా? చూసారా? ఎంత గబ్బుగుందో ఇది. కాబట్టి క్లీన్‌గా ఉంచుకోవాలి గదా! అంది మిసెస్ హార్డింగ్.
లుకింగ్ అవుట్ ఆఫ్ ద విండో వచ్చింది. బయటికి చూసింది. చూసి బహుశా అది వాళ్ళ కుక్కేనేమో. యెస్, ఐ హావ్ సీన్ ఇట్. దట్స్ ట్రౌజర్. ఇట్స్ అవర్ డాగ్ అది. ఈ ఏది అన్నా గానీ మిస్సైల్‌లేయడమే మనుషుల మీద. వీళ్ళైనా గానీ సైలెంట్‌గా ఉండొచ్చు గదా! టాకటివ్ అనంగానే మా అమ్మ టాకటివ్. మిస్టర్ బెస్ట్ గురించి అనంగానే ఏదో గమ్మున ఉండొచ్చుగా. మిస్టర్ హార్డింగ్ గూడా ల్యాండ్‌ఫీల్డ్ టు లండన్, లండన్ టు ల్యాండ్‌ఫీల్డ్ 2 న్యూస్ పేపర్‌లు చదువుతాడు. ఈళ్ళు గూడా తగ్గట్లే ఎక్కడ. కాబట్టి ఏందంటే ఇద్దరికి తగ్గట్టుగా బాగా వీళ్ళిద్దరు గూడా సింక్ అయ్యారనమాట. మిసెస్ హార్డింగ్ గాని, మిసెస్ లీ గాని ఈ మేరీ అనేటటువంటి అమ్మాయితో బాగా సింక్‌లో ఉన్నారు. ఇక ఇది మా కుక్కే ట్రౌజర్ అంది. ఇక మళ్ళీ పోయింది. ఏం చేస్తాం ప్రతిది ఎక్కడ చూసినా దెబ్బలే. మేరీకి మాత్రం ఆ సాగట్లా. మిసెస్ షా అయితే మాత్రం షాకుల మీద షాకులు ఉంది. మేరీ విత్ రెడ్ ఫేస్ మొహం అంతా ఎరుపెక్కింది. ఏం చెప్పాలో తెలీదు. ఏది మాట్లాడినా అది మళ్ళీ తన నెత్తి మీదికే వస్తుంది. ఏం చేయాలో తెలియట్లా. ఎందుకంటే ప్రతిదీ తిప్పలే. ఏది మాట్లాడినా తిప్పలే. మొహం ఎర్రబడిపోయింది. ఓహ్! ఐ డింట్ నో. అది మీ కుక్క ట్రౌజర్ నాకు తెలీదండి. ఎవరు మాట్లాడట్లా సైలెంట్. ఎవరు మాట్లాడట్లేదని మనమే స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. మేరీయే స్టార్ట్ చేస్తుంది ఎవరు మాట్లాడట్లేదని. మళ్ళీ నెత్తి మీదకో రాయి వచ్చి పడుతుంది. ఈమె ఇసిరియన్ని రాళ్ళన్నీ ఎవరికో వాళ్ళకి తగులుతున్నాయి. పక్కకెళ్ళట్లా. కనీసం డ్రెస్ రెడ్ మీద బ్లూ అసలు ఆ బ్లూ మీద రెడ్ ఏసేది అన్నా గానీ, నేను ఏస్తాను మిసెస్ హార్డింగ్ చెప్పింది. ఈ విధంగా ఏదో ఒకటి హార్డింగ్‌కి తగలడమో, హార్డింగ్ ఫ్యామిలీకి ఎట్లాగైనా ఒకలాగా తగులుతానే ఉంది. మేరీ స్టిల్ లుకింగ్ అవుట్ ఆఫ్ ద విండో. దేర్ ఈజ్ మిస్టర్ పామ్‌రాయ్ ఆన్ హిస్ హార్స్. చూడండి పామ్‌రాయ్ ఉన్నాడు హార్స్ మీద. హి ఈజ్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ హార్సెస్. ఎప్పుడు గుర్రాల గురించే మాట్లాడతాడు. హి రైడ్స్ ఎ హార్స్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఒక గుర్రాన్ని ఎక్కి సవారీ చేస్తుంటారు. ప్రాక్టీసెస్ షూటింగ్ వెళ్తూ ఉంటాడు. వై మస్ట్ హి డూ దట్? ఎందుకు చేయాలండి అట్లా? వాట్ హావ్ దే డన్ టు మిస్టర్ పామ్‌రాయ్? ఏం చేశాయి? వై డూ సమ్ మెన్ లైక్ హార్సెస్ మోర్ దాన్ దే లైక్ పీపుల్? అండ్ ఏం చేశారు మిస్టర్ పామ్‌రాయ్‌ని? గుర్రాలంటే పిచ్చి అతనికి. మనుషుల కన్నా గుర్రాలు. ఇట్ ఈస్ హార్డ్ టు అండర్‌స్టాండ్ మెన్. అసలు మనుషుల్ని మగాళ్ళని ముఖ్యంగా అర్థం చేసుకోవాలంటే చాలా కష్టమండి. మేరీ మళ్ళీ చాలా డిఫికల్ట్ టాపిక్‌ని ఎత్తుకుంది. మిసెస్ లీ మళ్ళీ ఏది విసిరినా అడ్డం పడిపోతున్నారండి ఈళ్ళు. లోపం మేరీలో ఉందో లేకపోతే ఈ మిసెస్ హార్డింగ్ అండ్ మిసెస్ లీలో ఉందో తెలీదు. మై బ్రదర్ ప్రాక్టీసెస్ షూటింగ్ వెన్ హీ హాస్ ద టైమ్ అండ్ హీ రైడ్స్ హిస్ హార్స్ వెన్ హీ కెన్. మిసెస్ లీ మళ్ళీ మా బ్రదరు కూడా షూటింగ్‌కెళ్తాడు. గన్ పట్టుకొని వెళ్తాడు. అండ్ గుర్రాన్ని స్వారీ చేస్తాడు. టైమ్ ఉన్నప్పుడల్లా. హీ సోల్డ్ హిస్ హౌస్ ఇన్ లండన్ అండ్ బాట్ ఎ హౌస్ హియర్ బికాస్ హీ వాంటెడ్ టు రైడ్ అండ్ ప్రాక్టీస్ షూటింగ్. జస్ట్ లండన్‌లో ఇల్లు అమ్మేసి ల్యాండ్‌ఫీల్డ్‌లో ఇల్లు కొనడానికి ప్రధాన కారణం గుర్రాలను ఇక్కడ స్వారీ చేయొచ్చు. అండ్ షూటింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఈళ్ళు ఏదైనా పెద్ద పక్షుల్ని కొట్టడానికి గానీ, జంతువుల్ని కొట్టడానికి గానీ, ఈ గన్‌తో ఆహ్, ఏందంటే వేటాడడానికి వీలుగా మిస్టర్ హార్డింగ్ ఏం చేశాడంటే లండన్‌లో ఉన్న ఇల్లుని అమ్మేసి, ఇక్కడ ల్యాండ్‌ఫీల్డ్‌లో తాను ఇంటిని కొనడం జరిగింది. మిసెస్ హార్డింగ్ లుకింగ్ ఎట్ మిసెస్ లీ. ఇట్స్ గెట్టింగ్ లిటిల్ లేట్. ఇక మిసెస్ హార్డింగ్‌కి ఉండాలని అనిపియట్ల. వి మస్ట్ గో నౌ మిసెస్ షా. మిసెస్ షా మేము ఇంక బయలుదేరాలి. మిసెస్ లీ లేట్ అవుతుంది గదా! ఎళ్దామా? అంది. ఇట్ హాస్ బీన్ వెరీ నైస్ టు హావ్ ఎ లిటిల్ టాక్. షీ లుక్స్ ఎట్ మేరీ. ఆ! మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది నీతో అంది. మిసెస్ లీ వెరీ నైస్. షీ లుక్స్ ఎట్ మేరీ. చాలా బాగా మాట్లాడిందండి అమ్మాయి. ఇద్దరు గూడా అమ్మాయి వంకే. అంటే బాగా రాళ్ళు తీసుకొని కొట్టింది. ఇగ నెత్తి వాచిపోయిందనమాట. మొత్తానికి తలనొప్పొస్తుంది. వీళ్ళిద్దరికీ కూడా. అబ్బా! భలే మాట్లాడావు అమ్మాయి. భలే మాట్లాడావు. సూపర్ బాగుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. బాగా తిట్లు పడ్డాయనమాట. మామూలుగా కాదు. రకరకాలుగా. మిసెస్ షా తల్లి. ఇట్ వాస్ వెరీ గుడ్ ఆఫ్ యూ టు కమ్ టు సీ అస్. మమ్మల్ని చూడ్డానికి వచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి. చాలా ఆనందంగా ఉంది. ప్లీజ్ స్టే లిటిల్ లాంగర్. కొద్దిసేపు ఉండొచ్చుగా. ఇప్పుడు ట్రిగ్గర్ అయింది అమ్మాయికి. మేరీకి అర్థమైంది. అనేబుల్ టు సే ద రైట్ థింగ్ ఈవెన్ నౌ. కరెక్ట్ టయానికి కరెక్ట్‌గా భలే చెప్పిద్దనమాట ఇప్పుడు.
ఓ మస్ట్ యు సే ఏంది ఇంకా ఉన్నారు కాంటివ్గా పోవచ్చుగా అనాలనుకుంటే ఏంది మస్ట్ యు స్టే ఇంకా ఉన్నారేంది ఉండాలా మీరు కాంటివ్గో వెళ్ళలేరా మీరు అంది కానీ అనాల్సిందేంటి మస్ట్ యు గో స్టే ప్లేస్లో గో ఉండాలి గో ప్లేస్లో స్టే ఉండాలి మారిపోవడంతో అర్థాలు మారిపోయినాయి ఇంకా ఉన్నారేంది పోండమ్మా అంది అనాల్సిందేంది ఎళ్ళేదేంటండి ఎళ్ళి ఏం చేస్తారు ఉండరాదా ఇది చెప్పాల్సింది కానీ ఏం చెప్పారు మిస్సెస్ హార్డింగ్కి అండ్ మిస్సెస్ లీకి ఏం చెప్పాలో తెలీదు ఏం చేయాలో తెలీదు ప్రతిదీ కూడా నెత్తి మీద రాయి తీసుకొని కొట్టినట్టే ఉంది మేరీ యొక్క ప్రతి మాట ముందేమో పిల్లలంది మీ పిల్లలు నాకు తెలుసు హార్డింగ్ గారు మిస్సెస్ హార్డింగ్ అంది పిల్లలు లేరమ్మా నాకు అక్కడ పడింది మొదటిది తర్వాత ట్రైన్ది మిస్టర్ బెస్ట్ తెలుసా ఆయన లండన్ టు ల్యాండ్ఫీల్డ్ టు లండన్ బ్యాంకరు సేమ్ మిస్టర్ హార్డింగ్ కూడా అంతే బ్యాంకరు ఇప్పుడు ఏందంటే పెద్ద తలనొప్పి తగలాటకం అయిపోయింది ఏది అన్నా కానీ రిసీవ్ చేసేసుకుంటున్నారు ఎవరు మిస్సెస్ హార్డింగ్ అండ్ మిస్సెస్ లీ హార్డింగ్ ఇలా బ్యాంకర్ అమ్మా అని చెప్పేసి గమ్మున ఉండొచ్చుగా మాట్లాడాలి ఏదో ఒక మాట్లాడాలి మామూలుగా చేయాలి ఒక రకంగా చెప్పాలంటే గబ్బు చేసి వదిలిపెట్టారు మొత్తం సంభాషణ మొత్తాన్ని తర్వాత డ్రెస్ సంగతి బ్లూ మీద రెడ్ కోటు నేను వేస్తానండి పగలదాకా అసలు సూర్యుడు వచ్చిన తర్వాత కూడా నువ్వు బెడ్ మీద ఉంటారు డాక్టర్ గాని ఏడుస్తూ ఉండిద్ది అంది మిసెస్ హార్డింగ్ ఏమో నేను బెడ్ మీద ఉంటా తెల్లారి పొద్దున్న నేనేం 5ంటికి లేవని అంది అండ్ మిసెస్ లీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్తా అసలు జీవితంలో నేను డాక్టర్ మొహమే చూడలేదండి మేరీ ఓరి నాయన అసలు మామూలుగా కాదు అట్లా ప్రతిదానికి ఇంకో వ్యక్తిని చూపించింది పావురాయ్ ఏందో ఈ మగాళ్ళు అర్థం కారు గుర్రాల మీద స్వారీ చేస్తా షూటింగ్ చేస్తారంట మిసెస్ లీ ఆగొచ్చుగా ఆగట్లా మా అన్నయ్య మా బ్రదర్ కూడా చేస్తాడు అసలు దానికోసమే లండన్లో ఉన్న దాన్ని అమ్మి పడేసి ఇక్కడ ల్యాండ్ఫీల్డ్లో తీసుకుందని వేసింది అండ్ కుక్క ఎందుకు పెంచుతారో కుక్కలో అంటే అది టౌజరు మా కుక్కే అంది అండ్ మిస్సెస్ హార్డింగ్ ఈ రకంగా ఒక్కటి కాదు ఏది మాట్లాడినా సరే మేరీ సావుకు వచ్చిందనమాట సారీ చెప్పుకోవడం ఇది నాకు బాగా తెలుసు ఇప్పుడు మీరు గెస్ట్ చేయండి ఏమని ఇంటికి పిలుస్తారంటారా ఎవరైతే మిస్సెస్ షా ఉన్నారో ఆమెని కానీ మేరీ షా కానీ వీళ్ళు ల్యాండ్ఫీల్డ్లో ఉన్నంత కాలం వాళ్ళ ఇంటికి పిలుస్తారంటారా ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది జీసీ తాన్లీ రాసినటువంటి సే ద రైట్ థింగ్ సరైన సమయానికి సరైన మాట మాట్లాడడం అయితే ఇక్కడ మాట్లాడబడిందా అంటే లేదు అంతా గబ్బు అయిపోయింది ఏది మాట్లాడినా సరే నెత్తి మీద రాళ్ళు రువినట్టు మళ్ళీ అయ్యొచ్చి మేరీ షా నెత్తి మీదే పడి ఆ అమ్మాయి నెత్తి మీదే కాబట్టి ఈ విధంగా చాలా హాస్యభరితంగా ఉంటుంది ఇదండి టోటల్ ఈ విధంగానే ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు లేదా సింపుల్గా లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఎ లాట్